రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 2 సంవత్సరాలు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సిపిఐ జాతీయ నాయకులు చాడా వెంకటరెడ్డి విమర్శించారు. వరంగల్ శివనగర్లోని సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదలకు ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుని ఎండగట్టారు. వరంగల్ జిల్లా సిపిఐ కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో కలిసి చాడా వెంకటరెడ్డి మీడియా ముందుకొచ్చారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రజలకు ఇచ్చిన హామీలపై స్పష్టత లేదని, ముఖ్యంగా పేదల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించిందని చాడా ఆరోపించారు. 2 ఏళ్ల పాలనలో మార్పు రాలేదని మండిపడ్డారు. నిరుపేదలు వేసుకున్న గుడిసెలకు తక్షణమే పట్టాలు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సొంత స్థలం ఉన్న వారితో పాటు గుడిసెలు వేసుకున్న పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. హామీల అమల్లో జాప్యం జరిగితే సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామని హెచ్చరించారు. పేదలకు గూడు కల్పించే వరకు తమ పోరాటం ఆగదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వరంగల్ జిల్లా కార్యదర్శి ఎస్కే బాషిమియా, రాష్ట్ర నాయకులు మేకల రవి, రమేష్, జిల్లా నాయకులు గన్నారపు రమేష్, దండు లక్ష్మణ్, గుండె బద్రి, బుస్త రవీందర్, దామర కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పనితీరుపై చాడా వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పేదల ఇళ్ల సమస్యపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. మాజీ జాతీయ నాయకులు ఎక్స్ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి గారు, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు మేకల రవి గారు, రాష్ట్ర సమితి సభ్యులు పంజాబ్ రమేష్ గారు, జిల్లా సహాయ కార్యదర్శి దండు లక్ష్మణ్, కార్యవర్గ సభ్యులు, మండల సమితి సభ్యులు చావి, వీరేందర్, రవీందర్ అందరూ ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. ఈ కూడా సర్వే నెంబర్లో 240 సర్వే నెంబర్లో దాదాపు 250 మంది ప్రతి విషయంలో నివాసం వేసుకుంటున్నారు. ఇప్పటివారు కూడా గతంలో కేసీఆర్ ప్రభుత్వం సంబంధించి సందర్శించి రావడం జరిగింది. 2021 నుంచి భూపోరాటం చేసి ఇంకా ఇప్పటికీ ఇల్లు లేని వాళ్ళు లక్షలాది మంది, కోట్లాది మంది ప్రభుత్వ భూమిలో గుడిసేసుకుంటే తొలగించేటువంటి కార్యక్రమం అనేది నిర్వహిస్తాం. ఎక్కడైతే కమ్యూనిస్టులు ప్రొటెక్ట్ చేసి ఎర్రజెండాల పార్టీ గట్టిగా నిలబడతారో అక్కడనే మన విషయాలు ఉంటుంది. రకమైన పట్టాలు వచ్చినాయి. హైదరాబాద్లో కానీ, వరంగల్లో కానీ, కరీంనగర్లో కానీ చాలా చోట్ల గతంలో కూడా పట్టాలు ఇచ్చిన చరిత్ర కమ్యూనిస్టులు. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అసలు రాజ్యాంగంలో కూడా ప్రతి వ్యక్తికి కనీసం ఇల్లు ఉండాలి. ఉండడానికైతే నివాసం ఉండడానికి ఇల్లు కావాలంటే మనిషి, జంతువులు, పక్షులు వారికంటే మొత్తం ప్రకృతే వాళ్ళకు ఇల్లు అంతా. కానీ మనుషులు కాబట్టి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళకు ఇళ్ల స్థలం ఇవ్వాలి, ప్రభుత్వం పక్కా ఇల్లు కట్టియాలని రాయబడింది. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు ఇవన్నీ కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. అయితే పాలకులు మారుతాం. ఈ రకంగా చూస్తే ఇప్పటివరకు మరి ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ పేదల బతుకులు మారట్లేదు. వాళ్ళకి ఇంకా ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో ఏం పెట్టింది, అందరికీ ఎక్కడైతే గుర్తు తీసుకుంటారో వాళ్ళందరికీ పట్టాలు ఇస్తామని. ఇప్పుడు 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. ఎందుకు వరకు నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను. ఆయన అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన బాధ్యత మీ ద్వారా, మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారు కోరేది ఏంటంటే తక్షణమే తెలంగాణలో ఎక్కడైతే 5 ఏళ్ళ నుంచి వెళ్ళి 10 ఏళ్ళ నుంచి వెళ్ళి కృషి తీసుకుంటున్నారో వాళ్ళందరికీ మరి ప్రభుత్వ భూమి అయినప్పుడు సర్వే చేసి తప్పనిసరిగా పట్టాలు ఇవ్వండి. పట్టాలు ఇవ్వడే కాదు, ఇందిరమ్మ ఇల్లు కూడా తప్పనిసరిగా ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలియపరుస్తాం. ఈరోజు బొల్లిగుట్టలో అక్కడ ఆ కాలనీ సందర్శించడం జరిగింది. అలాగే లక్ష్మీపూర్ కాలనీలు కూడా అక్కడ కూడా సందర్శించి అక్కడ చూస్తే పాపం మన రైతుల షెడ్ పెట్టుకొని మంచి బ్రహ్మాండంగా చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎంత అన్యాయం ఇది. రికార్డితే డొక్కాడేవాళ్ళు, మరి కష్టపడితే కానీ కడుపునే వాళ్ళు, వాళ్ళ బతుకులు చిక్కిపోతున్నటువంటి నేపథ్యంలో మానవత్వంతో ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. అందుకని ముఖ్యమంత్రి రేవంత్ గారు తప్పనిసరిగా దీనికి అది అవసరం. మేము వచ్చి గతంలో నేను చెప్పేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పేది అంటే, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు ఇందిరమ్మ పాలన అన్నాడు, మీరు కూడా ఇందిరమ్మ పాలన అన్నాడు, ప్రజాపాలన అంటున్నాం. ఆనాడు ముఖ్యమంత్రి గారు 100,000 మందిని కలిసేవాడు. మేమే ఒకసారి సుధాకర్ రెడ్డి, నారాయణ గారు, నేను 2,000 మంది తీసుకుపోయి మంత్రి రెడ్డి కాలేజీ తీసుకుపోయి కనిపించాం. దర్బార్, ప్రజా దర్బార్ ఇప్పుడు కూడా అది చేస్తే మంచిది. రేవంత్ రెడ్డి గారికి మంచిదని చెప్పి తెలియపరుస్తా ఉన్నాం.